ఏమైంది వేణు? అలా ఉన్నావే? నిన్నే వేణు, ఏమైంది? మన విషయం ఇంట్లో తెలిసిపోయింది. దాంతో నేనే నిజం చెప్పేశాను. గొడవైందా? పెళ్లికి ముందు నేను ఎవరిని ప్రేమించానన్నా వాళ్ళు కాదనేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి విడాకులు అనగానే ఐఎమ్ సారీ. నా వల్ల నువ్వు ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. ఇంతకాలం ఈ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలని మథన పడ్డాను. మంచి వచ్చేలో మనసు ఇప్పి చెప్పేశాను. నన్ను అర్థం చేసుకోమని ప్రార్థించాను. నువ్వేం ప్రార్థించినా వాళ్ళకిది మనోవేదనే వేణు. అవును, ఇట్స్ ఆల్ రైట్. ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ. ఎందుకు చేసావి పని? గొర్రె గేదె కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి, గొంతెత్తి గొడవ పెడతాయి. వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతు కోస్తుంటే నోరెందుకు మెదపలేదే? మాట మాత్రమైన మాట ఎందుకు చెప్పలేదే? అవి విడాకులని తెలిసి నువ్వెందుకు వేలముద్ర వేశావే? ఈ తాళిబొట్టు ఉంచుకోవచ్చన్నారు అత్తయ్య. అయ్యో, ఆ తాళిబొట్టేనే ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం. అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి. తన తోబుట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి. భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళి. నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళి. కానీ వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళమైంది అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడే. విడాకులిస్తే నన్ను మీ దగ్గర ఉండనివ్వరా అత్తయ్య? నా ఊపిరున్నంత కాలం మనందరం కలిసే ఉంటాం. నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్ళేటప్పుడు నాతో ఏం చెప్పెళ్లారో తెలుసా? అమ్మైనా అత్తైనా మీరే అని చెప్పారు. ఇక నుంచి నేను చెప్పింది విను, నేను చెప్పింది చెయ్యి. నాకు చెప్పకుండా నువ్వే పని చేయటానికి వీల్లేదు. నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది. ఏమిటి ప్రాబ్లం? అదే అర్థం కావటం లేదమ్మా. ఈవిడ నా కోడలు. పెళ్ళై ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు. ఆ పెద్ద ఆలస్యమైందని కాదు, కానీ మనవాడిని ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది. అదే. రండి, టెస్ట్ చేస్తాను. మేడం, మీరు ఈమెలో ఏ లోపం లేదు. మీ అబ్బాయిని ఒకసారి పరీక్ష చేయించుకోమనండి. అయితే లోపం మావాడిదే ఉంటుందిలేమ్మా. పరీక్ష చేయకుండానే ఎలా చెప్పగలరా? మా వాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా. వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు. మా వాడికి బుద్ధి లేదు సరే, ఆ పిల్లకైనా బుద్ధి ఉండద్దు. చదువుకున్నావే, దేశాలు తిరిగావే, నీ మొఖం మండ. నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే ఏమండి, నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నీలాంటి దాన్ని చెప్పదో కొట్టినా పాపం లేదు. ఏమండి? అయ్యో, ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా. సరే సరే, ఈ మందులు వాడండి. బుట్టెడు మందులు ఇంట్లో ఉన్నాయి. దాని మొగుడు డాక్టరేనమ్మా. దానికి కావాల్సింది మందులు కాదు, మొగ్గుడు. ఈమె మొగుడు డాక్టరా? అతని పేరు? అడుగో మాటల్లోనే వచ్చాడు. వీడే దాని మొగుడు. ఈవిడ? అవునమ్మా, ఇది మొదటి భార్య, నువ్వు మొదటి ప్రియురాలివి. అమ్మా, ఏమిటిదంతా? ఏం లేదు నాయనా, నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను. వస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ,
కొంచెం దారిస్తారా? బాబు, ఈ 1,00,000 ఉంచు. మిగతా 50,000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి. అలాగే సార్. ఉంటాను సార్. అచ్చా, ఏమండి, ఇల్లు అమ్మొద్దండి. అమ్ముతానే. నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి. బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి. దానికి 1,00,000 రూపాయలు కావాలి. బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి? అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దూరదు. నేను బతికిపోతాను. ఏమండి, మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండా ఎలా బ్రతకనండి? ఏంటి? నేను లేకుండా బతకగలవు గాని ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట. అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట. నువ్వు నిజంగా జగ్గారా కూడా మనిషివేనే. వాళ్ళు కూడా వాళ్ళ సంగతి కూడా తెలిచేస్తాను. అమ్మో, వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొనుక్కోనాలి. ఏమిటి డాక్టర్ గారు పేషెంట్ లా కూర్చున్నారు? నా పేరు వసంత. ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని. 15/7/94న మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం. మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నాకు వరుడు కావాలి. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 25 సంవత్సరాల వయస్సు, కులమతాల పట్టింపు లేదు. నాకు 30 లక్షల ఆస్తి ఉన్నందున మీ సంపాదన ముఖ్యం కాదు. చదువు కన్నా సంస్కారం ముఖ్యం. అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం. అర్హతున్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి. వసంత, వసంత, ఏమిటిదంతా? దాన్ని అడిగితే అదేం చెప్తుంది? నన్ను అడుగు, నేను చెప్తా. మా కోడలికి పెళ్లి చేయడానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం. నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది? తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప? మగాడికొక రూలు, ఆడదానికి ఒక రూలా? చేసుకోమనమా, కానీ పెళ్లి కోసం ఇలా బజార్న పడాల్సిన అవసరం లేదు. కరెక్టరా? నువ్వంటే మగాడివి, బజారంటే వెళ్తావు, 10 మంది ఆడపిల్లలను చూస్తావు, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు. సారీ, ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా. మరి వసంత్ అంటే ఇంట్లో ఉండే పిల్ల, ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరిని చూస్తుంది. అందుకని ఈ విధంగా పేపర్ ప్రకటన ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది.